Hi children, good morning. This is Srinivas Rao, IT and CT trainer, APSWRS School, అడవితక్కిలపాడు. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ వరకు మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. దాని మీద ఈరోజు మనం ఒక అసైన్మెంట్ అనేది పెట్టుకున్నాం. అయితే ఇక్కడ అసైన్మెంట్కి వచ్చేసరికి నేను ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్సర్స్ మీరు ఒక బుక్ మీద రాసి ఫోటో తీసి మీ స్కూల్ గ్రూప్స్లో పోస్ట్ చేయండి. మీ ఐటీ ట్రైనర్ వాటిని అబ్జర్వ్ చేస్తారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 25 మార్క్స్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే డ్రా ఏ స్ట్రైట్ లైన్ అండ్ టర్న్ స్ట్రైట్లీ రైట్, డూ దిస్ 6 టైమ్స్. ఆల్రెడీ మనం ఇది చేసాం. అంటే మనం ఒకసారి ఆల్రెడీ మీరు క్లాసు రివైండ్ చేస్తుని చూసినట్టే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్ట్రైట్ లైన్ని గీయాలి. గీసిన తర్వాత దాన్ని కొంచెం స్లైట్గా రైట్ సైడ్ కొంచెం వంగేటట్టుగా అట్లా టర్న్ చేసి అలా 6 టైమ్స్ గీసుకుంటూ పోతే మనకి హెక్సాగాన్ అనేది ఫామ్ అవుతుంది. అది మీరు చేయాలి, స్టెప్ బై స్టెప్ చేయండి. తర్వాత వచ్చేసి సెకండ్ క్వశ్చన్, డ్రా ఏ స్మాల్ సర్కిల్, నౌ డ్రా ఏ సర్కిల్ అరౌండ్ ఇట్, డూ దిస్ 5 టైమ్స్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్మాల్ సర్కిల్ గీయాలి. గీసిన తర్వాత దాని చుట్టూ స్మాల్ సర్కిల్స్ ఒక మళ్ళీ సర్కిల్ని డ్రా చేస్తూ ఉండాలి. అలా ఎన్నిసార్లు చేయాలంటే 5 టైమ్స్ చేయాలి. అలా 5 టైమ్స్ చేస్తే మీకు ఒక ఫ్లవర్ అనేది వస్తుంది. తర్వాత చూస్తే థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ప్యాట్రన్స్. ప్యాట్రన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్యాట్రన్స్ టాపిక్లో. అది ఒకసారి రిమైండ్ చేసుకోండి, దానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వై డు వీ నీడ్ ప్యాట్రన్స్. ప్యాటర్న్స్ అనేవి అసలు మనకి ఎందుకు అవసరం అవుతాయి అంటే మన రియల్ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో మనం ప్యాటర్న్స్ ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉంటాం. అయితే మనకి ప్యాటర్న్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, దానివల్ల మనకి దాని అవసరం ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దీని గురించి కూడా మనం ఆ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి దాన్ని రిమైండ్ చేసుకోండి, చేసేసి దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు రాయండి. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి, కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ ప్యాటర్న్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ, రైట్ దోస్ ప్యాటర్న్స్. మీరు మన చుట్టూ ఉండే ప్రపంచంలో ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉండి, ఎక్కడ ఉండి, ఏంటి అనేది థింక్ చేయండి. అయితే ఆ ప్యాటర్న్స్ ఏంటి అనేది మీరు రాయండి. మీరు రాసేసి మీ స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 క్వశ్చన్స్కి మీరు ఏం చేయాలంటే ఆన్సర్స్ రాయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ 2 క్వశ్చన్స్కి మీరు ఏం చేయాలంటే డయాగ్రామ్స్ని డ్రా చేయాలి. ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా డ్రా చేసామనేది స్టెప్ బై స్టెప్ డ్రా చేయండి. ఒకటే డయాగ్రామ్ డైరెక్ట్గా ఇప్పుడు హెక్సాగాన్ డయాగ్రామ్ గీసేయటం, అలాగే ఒక ఫ్లవర్ గీసేయటం ఇలా కాకుండా స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, అలా స్టెప్ బై స్టెప్ డయాగ్రామ్స్ని డ్రా చేయండి. అప్పుడే మీరు ఎలా చేశారనేది మీ ఐటీసీటీ ట్రైనర్కి అర్థమవుతుంది. అలాగే ప్యాటర్న్స్ టాపిక్ ఒకసారి రిమైండ్ చేసుకోండి. మీరు ఈ ఎగ్జామ్ మీరు రాసే ముందు ఇంతకుముందు చెప్పిన క్లాసెస్ మొత్తం ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఇది ఓపెన్ చేసేసి చేయటం అనేది రాయటం అనేది చేయండి. చేసిన తర్వాత మీరు అది మీ స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. అలాగే ప్యాటర్న్స్ అంటే ఏంటి, దాని 4వ క్వశ్చన్ వచ్చేసి ప్యాటర్న్స్ యొక్క అవసరం ఏంటి, మనకి ఎందుకు ప్యాటర్న్స్ని యూజ్ చేయాలి, ఎందుకు అవసరం, దాని అవసరం ఏంటి అనేది రాయాలి. తర్వాత 5th క్వశ్చన్ వచ్చేసి మనకి చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్యాటర్న్స్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది థింక్ చేసి వాటిని రాయాలన్నమాట. ఓకే చిల్డ్రన్, మీకు అయింది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ పేపర్ ఎలా చేయాలనేది. ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ రాసేసి మీ స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే, మీ ఐటీసీటీ ట్రైనరు దాన్ని అబ్జర్వ్ చేసి మీకు ఏమన్నా గైడెన్స్ ఇస్తే దానికి సజెషన్స్ ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.